ఎగ్జామ్ ది సిస్టమ్ ఎక్స్పోజ్డ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 7 ఎపిసోడ్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ గురించి మాట్లాడితే, సిరీస్ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో మదర్ సెంటిమెంట్ అంటూ, ఎగ్జామ్స్ అంటూ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. సిరీస్ లో ఏదైతే ఎమోషన్ ఉంది గైస్, ఆ ఎమోషన్ అయితే వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించారు. మనం చాలా మూవీస్ లో ఏంటంటే ఫీల్ అయితే హీరో సైడ్ ఫీల్ అవుతాం, లేక విలన్ సైడ్ ఫీల్ అవుతాం. కాకపోతే ఈ సిరీస్ లో ఏంట్రా అంటే విలన్ సైడ్ ఫీల్ అవుతాం, అలాగే హీరోయిన్ సైడ్ కూడా ఫీల్ అవుతాం. యాక్చువల్లీ సిరీస్ కి హీరో ఉండడు, విలనే హీరో అనుకోండి. ఇంకా ఎందుకంటే విలన్ క్యారెక్టర్ అంత బాగుంటుంది, వీళ్ళంత బాగా చూపించారు. కాకపోతే నాకు నచ్చింది ఏంట్రా అంటే చాలా తక్కువ సేపు ఉంటుంది. విలన్ కి కొంచెం స్క్రీన్ టైం ఇచ్చుంటే కొంచెం బాగుండు అనిపించింది నాకైతే. ప్రతి ఎపిసోడ్ లో వస్తాడు, కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో అలా వచ్చి అలా వెళ్తాడు అంతే. లిటరల్లీ మనం స్టార్టింగ్ ఎపిసోడ్ చూస్తే విలన్ ని మన హీరో అనుకుంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే మూవీని 80 to 90% గైస్ ఇతరే నడిపిస్తాడు. లిటరల్లీ విలన్ క్లైమాక్స్ లో చనిపోతుంటే మనం ఫీల్ అవుతాం అనమాట, అక్కడ చనిపోకూడదు అనేసి. ఇదంతా పక్కన పెడితే మూవీలో ఇన్వెస్టిగేషన్ గైస్, ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అదైతే నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. చాలా వరకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చాలా అంటే చాలా స్లోగా వెళ్తా ఉంటది. అంటే సిరీస్ లో ఏంటంటే మరీ ఎక్కువగా ట్విస్ట్లు టర్న్స్ ఉండవు అనమాట. అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ లో అయితే ట్విస్ట్ ఉంటాయి, అవైతే ఓకే ఓకే అనిపిస్తాయి. కాకపోతే మరీ అంత బాగుండవు. కాకపోతే 6th ఎపిసోడ్ అండ్ 7th ఎపిసోడ్ లో గైస్ ఒక 2 ట్విస్ట్లు వస్తాయి. ఆ ట్విస్ట్ అయితే గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి, అవైతే నాకు కొంచెం బాగా అనిపించాయి. అలాగే సిరీస్ లో ఒక మంచి మెసేజ్ ఇస్తారు గైస్, ఆ మెసేజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సిరీస్ లో ఝాన్సీ అనేసి మన హీరోయిన్ అనమాట, ఇంకా హీరో లాగే అనుకోండి. తన క్యారెక్టర్ గైస్ కొంచెం బాగుంటుంది, చాలా అంటే చాలా బాగా చేసింది తన యాక్టింగ్ అయితే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక డిఎస్పీ ని కిడ్నాప్ చేస్తుంది. అసలు ఎందుకు కిడ్నాప్ చేసింది, దానికి అమ్మాయికి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా సిరీస్ లో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ మూవీ చూడొచ్చా అంటే, మీరు స్టూడెంట్ అయితే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకైతే వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే సిరీస్ మొత్తం ఎగ్జామ్ చుట్టూ, దానికి జరిగే అన్యాయం చుట్టూ తిరుగుతూ ఉంటది. సో మీరు సిరీస్ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.